నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అదేవిధంగా రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ఏదైనా ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్. మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు. అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మహిళలకు అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. కానీ తెలంగాణలో కానీ బాలపూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల 2 నెలలైంది. ఏ ఒరగబెట్టాడో ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు కోటలు దాడతాయి రేవంత్ రెడ్డి గారిని, మాటలు కోటలు దాడతాయి, పనులు పాలమూరు జిల్లాకు రమ్మని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను. ఆయన నేను 25 పేపర్ చూసిన ఆయన చాలా గొప్ప పని చేసేసి ఆయన ఇదే పాలమూరు మీటింగ్లోకి వెళ్ళినా, కొడంగల్ మీటింగ్కి వెళ్ళినా, వనపర్తి మీటింగ్కి వెళ్ళినా, వరంగల్ మీటింగ్కి ఏం చెప్పేవాడు? కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైల్లో, చెల్లపల్లి జైల్లో ఉంటారని చెప్పాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏమైంది? 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కదా, ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదుర్కొందంటే వీళ్ళిద్దరు కూడా దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, మీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు పేపర్లు చూసుకుంటారు మీరు. ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదొక్కటి జరిగింది. ఇదొక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు వాళ్ళు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాగ్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాగ్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు ఆ రోజు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజురాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిఎస్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కారణాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. చివరకు మా పార్టీ ఆఫీసులో, మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్, బీజేపీ స్టేట్ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు.
కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? టీవీ సీరియల్ వస్తుంది కదా సండే